హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో దాదాపుగా 19 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇప్పటికే మొత్తం 21 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేటాయింపు జరిగింది జనసేనకి. అంటే 24 ఇస్తే వాటిలో 3 తగ్గించారు మన బీజేపీ వచ్చిన తర్వాత. 21 ఫైనల్ చేశారు. ఇద్దరు ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా తేల్లా. ఒక ఎంపీ అయితే మరి మచిలీపట్నం నుంచి బాలశౌరి పోటీ చేస్తారు అనేటువంటి చర్చ జరిగింది. మరి ఆయనేమో ఎమ్మెల్యేగా వెళ్తారు అవనిగడ్డ కానీ అనేటువంటి కూడా ఇంకొక చర్చ జరుగుతుంది. ఒకవేళ ఎంపీ ఎవరు వస్తారు, మచిలీపట్నం నుంచి పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయొచ్చు అని, కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు అని, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి చర్చలు మాత్రమే. ఎంపీల విషయం మాత్రం తేల్లా. ఇప్పటికే 5 సంబంధించినటువంటి 5 సీట్లకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారే పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. ఇక మిగిలినటువంటి 9 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఫైనల్ అయినటువంటి పరిస్థితిలో ఇంకొక 9 ఏమో ఫైనల్ అయినాయి. ఒక 6 సీట్లు మాత్రము మాట్లాడటం అవన్నీ కూడా జరిగింది, ప్రకటించాల్సి ఉంది. ఈ 9 ఫైనల్ అయినటువంటి వాటిల్లో తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసు, ఉంగుటూరు మత్సమట్ల ధర్మరాజు, నరసాపురం బొమ్మిడి నాయకర్, భీమవరం పులివర్తి రామాంజనేయులు. ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనలో చేరారు మొన్ననే, ఆయనకి సీట్ ఇచ్చారు. అదేవిధంగా రాజోల్ నుంచి దేవ వరప్రసాద్, ఈయన రిటైర్డ్ ఐఏఎస్. అదేవిధంగా తిరుపతి నుంచి ఆరుని శ్రీనివాసులు. ఇంకా ఏమైనా ఇది మార్పు ఉంటే ఉండొచ్చేమనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. భీమవరం ఈ 4 మాత్రం ఫైనల్ చేశారు. ఈ రాజోలు దేవవరప్రసాద్, తిరుపతి ఆరుని శ్రీనివాసులు, నిడదవోలు కందుల దుర్గేష్ ఆల్రెడీ ఇది కూడా ఫైనల్ అయినటువంటిది. కాకినాడ రోడ్లు పంతం నానాజీ, 9 నెల్లిమర్ల లోకం మాధవి. వీటికి సంబంధించినటువంటి విషయంలో ఈ నెల్లిమర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా ఫైనల్ కావాల్సింది. అంటే 9 సీట్లు ఫైనల్ అయినాయి. మొన్న 5 ప్రకటించారు, 9 ఇప్పుడు దాదాపుగా ఫైనల్ అయినటువంటి పరిస్థితి 14. ఇంకొక 7 సీట్లకు సంబంధించినటువంటి విషయంలో చర్చలు జరుగుతున్నాయి, ప్రకటించాల్సి ఉంది. వీటిని పిఠాపురము, ఇది కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పిఠాపురము, అదేవిధంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన అమలాపురము, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి, అదే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచే రామచంద్రాపురం ఇంకొకటి, అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా నుంచి పాలకొండ, కృష్ణా జిల్లా నుంచి అవనిగడ్డ, అన్నమయ్య జిల్లా నుంచి రైల్వే కోడూరు, అదేవిధంగా ఏలూరు జిల్లా నుంచి పోలవరంకి అయితే డాక్టర్ వెంకట సుబ్బయ్య, అదేవిధంగా మురళి అనేటువంటి పేర్లు 2 వినిపిస్తున్నాయి. అవనగడ్డ నుంచి బర్రెడ్డి రామకృష్ణ పేరు ఒకటి పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పాలకొండ నుంచి నిమ్మల నెబ్రల, అదేవిధంగా తేజోపతి, వీళ్ళిద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈరోజు రేపట్లో జనసేనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి లిస్టు అభ్యర్థులు, వ్యవహారం, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రకటన చేసేదానికి పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు జనసేన రాష్ట్ర కార్యాలయం నుంచి.